ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. ముందుగా ఒక చిన్న మాట. మనం దేవుని సన్నిధిలో మనకున్న దాంట్లో ఎంత గొప్ప కానుక ఇచ్చినా అది హృదయపూర్వకంగా ఇవ్వకుంటే ప్రభువు ఎంత మాత్రం అంగీకరించుడు. దేవునికి కావలసింది నీ డబ్బు కాదు, నీ హృదయం. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని కీర్తనకారుడు అంటున్నాడు. Psalms chapter 51 verses 17. The sacrifices of God are a broken spirit, a broken and contrite heart. O God, thou wilt not despise. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. No matter how much we give and how freely we share, if we do so with pride and self-interest, we have neglected to offer the greatest gift. అహంకారంతో స్వార్థంతో చేస్తే మనం ఎంత గొప్ప కానుక ఇచ్చినా, ఎంత స్వేచ్ఛగా పంచుకున్నా, విలువైన మరియు దేవుడు కోరిన అర్పణను సమర్పించుటలో నిర్లక్ష్యం చేసినట్టే. A contrite heart, the psalmist sings, is the greatest sacrifice. కీర్తనకారుడు ఈ విధంగా పాడుతున్నాడు, విరిగి నలిగిన హృదయమే దేవుడు కోరిన బలియాగమని. If we do not first give ourselves to God, our offering is hollow and empty. మనల్ని మనం మొదట దేవునికి సమర్పించుకోకపోతే మన అర్పణ అసంపూర్ణంగాను మరియు వెలితిగాను ఉంటుంది. Let us come before the Lord as humble people, ready to offer our hearts to Him. వినయంతో మన హృదయాలను దేవుని ఎదుట సమర్పించుకుందాం, ఎందుకంటే విరిగి నలిగిన హృదయాలను ప్రభువు నిర్లక్ష్యం చేయుడు. ప్రార్థన. Father, I love you and I confess that I have not always lived in that love. తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు ఎల్లప్పుడూ ఆ ప్రేమలో నిలిచి ఉండలేకపోయానని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. Everything I have is yours, yet in my pride I have held back the one thing that you desire most from me. నా దగ్గర ఉన్నదంతా నీదే, అయినా నా అహంకారంతో నువ్వు నా నుండి ఎక్కువగా కోరుకునే ఒక్కదానిని వెనక్కి తీసుకుంటున్నాను. So, with this confession, I offer you my heart, broken before you, so that you may make me whole. కాబట్టి ఈ ఒప్పుకోలుతో నీ ఎదుట విరిగి నలిగిన నా హృదయాన్ని సరిచేయమని నీకు సమర్పించుకుంటున్నాను. I pour out myself and ask that you will fill me anew with your spirit. నన్ను నేనుగా నీ సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను మరియు నీ ఆత్మతో నన్ను నూతనంగా నింపమని అడుగుతున్నాను. నా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి నాకు సహాయం చేయండి దేవా. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి ప్రేమాభివందనములు. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటే తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.